నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం కొండకర్ల అవను కన్జర్వేషన్ రిజర్వ్ గా గుర్తించినందుకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సీఎం నారా చంద్రబాబుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కొండకర్ల ఆవ ఉత్తరాంధ్రకు విలువైన సహజ సంపద అని పేర్కొన్న ఆయన ఐఐటి మద్రాసుతో కలిసి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించి సంరక్షిస్తామని చెప్పారు. ఇక పర్యావరణానికి భంగం కలగకుండా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మేము చేసిన కృషి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాకారమైనది అని తెలియజేయడం కోసం చాలా సంతోషిస్తా ఉన్నాం. కొండకర్ల ఆవ, ఈ ఆవ రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1800 ఎకరాలతో ఈ కొండకర్ల ఆవ ఎప్పుడు కూడా నిత్యం మంచినీటితో ఉండే ఈ ఆవ చుట్టూ వాస్తవానికి కొల్లేరు సరస్సు మనం చూసాం. అక్కడ ఎలాగా ఆక్యుపేషన్లు జరిగాయో, ఎలాగా మరి మొత్తం వాటర్ అంతా కూడా కలుషితమైందో అదంతా చూసాం మనం. ఇక్కడ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మనకు ఎదురుగానే 1.5 ఎకరా పైన కబ్జా చేశాడు. ఇలాగే అనేక మంది కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ రోజైతే మరి చెప్పాలంటే 1 మరి కబ్జాలు అయితే ఉన్నాయి తప్పితే ఎక్కువ కబ్జాలు మనం చెప్పడానికి లేవు. కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ ఆవ మీద పూర్తిగా కన్నేసి ఉన్నారు కబ్జాదారులు. అలాగే ఇది పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ప్రాంతం, ఇదంతా కూడా పెద్ద సిటీ అవుతుంది. 2025 మరి డిప్యూటీ సీఎం గారికి నేను లెటర్ కూడా రాయటం జరిగింది, దీన్ని కన్జర్వేషన్ రిజర్వ్లోకి తీసుకోండి అని చెప్పి. భారతరత్న మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పామూరులో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ నాయకులు రహీముల్లా పాల్గొన్నారు. ఇక టీడీపీ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు హాజరైన ఆయన అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొద్దిగా ఫోటో కనబడుతుంది, కొద్దిగా దూరం ఫోటో కట్టమన్నా కొద్దిగా బ్యాక్. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాష్ట్రపతి మాజీ అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం కోసం స్థానిక అబ్దుల్ కలాం సెంటర్ విరివు రోడ్ నందు ఈరోజు మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అయ్యాం. అయితే ఆయన యొక్క గొప్పతనాన్ని ఒకసారి మనం మననం చేసుకుంటే 1931 అక్టోబర్ 15వ తారీఖున రామేశ్వరం అనేటువంటి పట్టణం నందు మత్స్యకార కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. అతి సాధారణ పేదరికమైనటువంటి కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. తదనంతరం అక్కడి నుంచి వీధి బడిలో, గతంలో మనము పాఠ్యపుస్తకాలు కూడా చదువుకున్నాం, వీధి బడి, వీధి దీపాల కింద చదువుకొని ఎంతోమంది పెద్దవాళ్ళు అయ్యారు. అటువంటి కోణంలో, అటువంటి కోవలో కూడా అబ్దుల్ కలాం గారు ఎలాంటి విద్యుత్ సౌకర్యాలు లేని చోట కూడా వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని ఆయన MIT మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. ఆకాంక్షిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు అలాగే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రైతుల కోసం 1.68 కోట్లతో మోటార్లు పంపిణీ చేస్తామని, పోలవరం కుడి ప్రధాన కాలువ, ఏలూరు కాలువ అనుసంధానానికి 38 కోట్లు, ఎనికేపాడు అండర్ టన్నెల్ విస్తరణకు 36 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇక గన్నవరం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసే అభివృద్ధిని
చెప్పాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ఎక్కడా లేని విధంగా ఒక 25,000 మందికి బ్లడ్ టెస్టులు సిహెచ్సి సెంటర్ ఓన్లీ పిహెచ్సి నుంచి బాపులపూర్ టౌన్లో 2700 మందికి బ్లడ్ టెస్టులు చేయడం అభినందనీయం. కానీ ఇంకా దాదాపు ఇంకా 16-17,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణం చేయాల్సిందిగా ఆ పిహెచ్సి అధికారులతో మాట్లాడతాం. అలాగే రాజకీయాలకి మాట్లాడటానికి వేదిక కాదు, కానీ బట్ రైతు సోదరులకు ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకి నేను జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడా. గతంలో 2 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గంలో అధికార మార్పులు జరిగినప్పుడు, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఓడిపోయినప్పుడు మోటార్లు తీసేసి, ఆ రోజునే వాటర్కి సమస్య లేకపోయినా వాళ్ళ మోటార్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని మీడియా సోదరులు అడగకపోవడం చాలా బాధ కలిగించింది. పబ్లిక్ అటెన్షన్ తీసుకుంటానికి పనికిమాల మాట్లాడటానికి పనికొస్తున్నావు తప్ప మీడియా సోదరుల దగ్గర మాట్లాడితే ఏమి ఉండదు. శాస్త్రీయత ఉండాలంటే ఆ రోజు నువ్వు శాసనసభలో ఏం మాట్లాడో శాసనసభలో చెప్తే శాసనసభ్యుడిగా మన చట్టసభలో మనకు ఉన్న ప్రజలు ఇచ్చిన రైట్ని శాసనసభలో మనం రికార్డ్ చేస్తుంది. శాసనసభలో మనకు అవసరం వాళ్ళు రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి శాసనసభ వేదికగా 2 గంటల 42 నిమిషాల పాటు ఈ నియోజకవర్గ సమస్యలనే ప్రస్తావించారు గడిచిన 2 సంవత్సరాల్లో. అలాగే దయచేసి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టనున్న ఫీజుల బకాయి బీజేపీ లడాయి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ను పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిడివెల్లి అంజనీ ప్రసాద్ పాల్గొన్నారు. భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడుగేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది. విద్యార్థులను, ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలి కొదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు, ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వస్తారు, మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాడు. భారత్ మాతాకి జై. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో విఫలమైందని, పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. ఇక శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. మోడీ అనే నేతృత్వం, మోడీ నిరంకుశ పాలన ఎంతో మంది విద్యార్థుల బలి చేసుకునే విధంగా 12 సంవత్సరాలు నేను దేశాన్ని పాలించినని విర్రవీగుతున్నటువంటి మోడీ నీ 12 సంవత్సరాల్లో 152 సార్ల పేపర్ లీకేజీలు, ఆ పేపర్ లీకేజీలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. మరి యువత జంతర్ మంతర్ దగ్గర ప్రజాస్వామ్యంగా నిరసన చెప్తే నీ అక్రమ పోలీసులతోటి, నీ ఆర్ఎస్ కార్యకర్తలతోటి ఇవాళ విద్యార్థుల మీద ఎన్నో రకాల దాడులు చేసి విద్యార్థులకు చావు కారణమైనవు. విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అక్రమ అరెస్టులను బంద్ చేయాలి. ఇవాళ ఒక్కరోజే ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా
ఇలా కేసులు పెట్టడం జరిగింది. కాదు, తప్పకుండా మోడీ మెడలు వంచైనా ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు సాధిస్తామని చెప్పి ఇలా యాదగిరి లక్ష్మణ స్వామి సాక్షిగా వేలాది మంది తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం నిరుపాకోట గ్రామంలో భీమయ్యపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో గొంతు కోసిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక భీమయ్య తల్లి భాగ్యమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రేవతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. జరిగినటువంటి భీమయ్య అనే వ్యక్తి నిద్రిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన గొంతు కోశారనే ఫిర్యాదు మీద అతని తల్లిగారైనటువంటి భాగ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా దర్యాప్తులో అతని భార్య రేవతికి తన భర్తకి ఇద్దరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా, కుటుంబ సమస్యల కారణంగా, అదేవిధంగా అనుబంధాల సమస్యగా వచ్చిన సమస్యల కారణంగా భార్య రేవతి తన భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని, ఈ వేధిస్తున్న క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి, ఇతని స్వగ్రామం శ్రీకాళహస్తి మండలం తొట్టంపేడు గ్రామ పక్కన నుండి పొయ్య గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని తన బాధలు అతనితో పంచుకుంటూ తన సమస్యని చెప్పుకోగా ఇద్దరూ కలిసి భీమయ్య వేదన నుంచి తప్పించుకోవడానికి తనని అడ్డు తొలగించుకుంటే సమస్యలే ఉండవని భావించి సహకరించే విధంగా చేసిన అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టు ముందు హాజరు పెడుతున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం ఉయ్యూరులో స్థానిక కాపుల రామాలయ కమిటీ ఆధ్వర్యంలో వీరమ్మ తల్లికి ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. భారీ సంఖ్యలో మహిళలు డప్పు వాయిద్యాలు, డీజేలు, బాణాసంచాతో సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా పాల్గొని ముందుగా వీరమ్మ తల్లికి, అనంతరం ఏజీకే నగర్లోని శ్రీ విజయదుర్గా భవానీ దేవస్థానంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ గిరిజనుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్పొరేషన్ల ద్వారా 2 లక్షల వరకు రుణాల మంజూరులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కొరత ఉందని జిల్లా అధికారులు స్పందించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏర్పడి 2 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా గిరిజనుల పట్ల చిన్నచూపుగానే ప్రదర్శిస్తుందని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు లేకుండా అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కుల ప్రకారం 2 లక్షల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కార్పొరేషన్ రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం రాగానే ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ పెన్షన్ ఊసి ఎత్తడం లేదు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ పెన్షన్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ సంబంధించినటువంటిది 16వ ఆర్థిక సంబంధించినటువంటి నిధులు వస్తున్నాయని చెప్పేసి
చెబుతున్నారు కానీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి కానీ ఇంతవరకు కనీసం 2 వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఏవైతే మేము సమస్యలు చెప్తా ఉన్నామో ఆ సమస్యల మీద జిల్లాధికారులు తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలకులు కూడా ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీకు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం చీకటిపేట జంక్షన్ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసులు 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాన్ని వదిలి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను పట్టుకున్న పోలీసులు బైక్, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన నిందితులు రాజాంలోని 2 వ్యక్తులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని సీఐ నవీన్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డిఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించి 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలెవరూ కూడా నమ్ముకోరు. మీరు కేవలం ఏంటంటే ఏదో రాజకీయ ఆలోచనలో ఈరోజు ప్రభుత్వాన్ని మీరు తప్పుగా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ వాస్తవానికి మీరైతే మాత్రం చేసింది ఏం లేదు. మీకు ఇచ్చిన 5 ఏళ్ల కాలంలో మీరేదో చేస్తుంటే బాగుండేది కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం మీద మాట్లాడడం అనే కనీస హక్కు కూడా మీకు లేదు. మరి అలాగే నిన్న మొన్న ఇక్కడ లోకల్గా మంత్రిగా వ్యవహరించినట్టు బొత్స మరి ఆయన సీనియర్ నాయకులను అంతా చెప్పుకుంటారు. చాలా ఉదాసీనమైన వ్యక్తి, చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు, చాలా ఉన్నత విలువలు ఉన్నాయని. మరి బ్రాడ్గా మాట్లాడే వ్యక్తి, బ్రాడ్గా ఆలోచించే వ్యక్తి మరి ఇంత కిందకు వచ్చి ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన కూడా వ్యవహరించారు. 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్గా వ్యవహరించారు. ఆయనకి ఇచ్చినటువంటి కాలపరిమితంలో అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా వర్క్ అవుతుంది, పాలసీ ఏంటి, ఏపీ పబ్లిక్ కమిషన్ ఎలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా రూల్ కేసెస్ అన్నీ కూడా ఆయన కూడా తెలుసుండాలి. సో ఎలాగ ఈరోజు వచ్చేసి డిఎస్సీ పేపర్ లీక్ అయిపోయిందని లేకపోతే ఎగ్జామ్ మీద క్వశ్చన్ చేయడం అనేది మీరు ఆల్రెడీ ఒక ప్రయత్నం చేశారు. స్పోర్ట్స్ కోటా మీద మీరు ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. ఎవరికైతే స్పోర్ట్స్ రాలేదో వాళ్ళ బాధలో ఉన్నారు, స్పోర్ట్స్ కోటా రాలేదో వాళ్ళ బాధలో ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి ప్రజలకి ఏదో మభ్య పెట్టడానికి ట్రై చేశారు. ఈరోజు మా డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పింది, మీ దగ్గర మాట్లాడిన వ్యక్తి ఎందుకు రాలేదో పూర్తిగా విశ్లేషణ చేసి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. కూడా మర్చిపోరు. మొదటగా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఏదైనా ఉంటే దాన్ని కూడా కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పండి, ప్రభుత్వానికి వివరించండి. బాబు పలానా చోట ఇది ఇక్కడ జరిగింది, ఇలాంటిది ఏదో జరిగిందో చెప్పండి. అంతేగాని నిజ నిర్ధారణ లేకుండా ఈరోజు ఏదో బొద్దుజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించరు. ఇలాంటివి చేస్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు చెందిన 250 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరినట్లుగా మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇక పాంచాలి పంచాయతీ పరిధిలో పెద్ద జిలుగు వలస, సీతంపేట గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా చేరిన వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇక కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లుగా నూతన సభ్యులు తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. జై తెలుగుదేశం, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి నాయకత్వం. సంక్షేమ పథకాలన్నీ అందుకునేలా చెప్పాలి. ఇవన్నీ అందుతున్నాయని మా ఉద్దేశం. తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం
ఘనంగా మొదలుపెట్టాం. ఈరోజు సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట మండలంలో పాంచాలి పంచాయతీలో ఇక్కడ 2 గిరిజన గ్రామాలు, ఒకటి జీలుగువలస, సీతంపేట, ఈ 2 గ్రామాల నుంచి టోటల్ గా గిరిజనులు దాదాపుగా 250 కుటుంబాలు ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మేము పలకరిస్తున్నాం. ఈ రోజు మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. కాబట్టి అందరూ కూడా ఇంటింటికి వెళ్లి అందరినీ వాళ్ళ తాలూకా ఆశలు, ఆకాంక్షలు, కోరికలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతడం లేదని తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ముఖ్యంగా యువత, మహిళ, రైతులు అందరూ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆగస్టు 1వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభించడం గాని, గూగుల్ సంస్థ గాని, టీసీఎస్ గాని, అలాగే మనకు ప్రత్యేకమైన రైల్వే జోన్ గాని, ఇవన్నీ ఒకటి కాదు. ఉత్తరాంధ్రలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉత్తరాంధ్రలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనుల తాలూకా ఆరాధ్య దైవమేమిటి అల్లూరి సీతారామరాజు గారి పేరే ఎయిర్పోర్ట్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజనుల అభివృద్ధిని ఈరోజు చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి విజయదశమి నాటికి 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు సిద్ధం చేయనున్నారు. భక్తులు సమర్పించిన బంగారాన్ని రాష్ట్ర పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వర్ణ వస్త్ర నిధి కమిటీకి అందజేశారు. ఇక భవిష్యత్తులో 100 కేజీల బంగారంతో సంపూర్ణ స్వర్ణ వస్త్రం తయారు చేయనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటి వరకు 3000 మంది భక్తులు 23 కేజీల 139 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించినట్లుగా అధికారులు వెల్లడించారు. అవుతుంది. ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండటం ఒక్క మావుళ్ళమ్మ వారే. ఇక భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువులు ఎప్పుడు 364 రోజులు తల్లి ఒంటి మీద ఉంటాయి. తల్లి బంగారమయమైపోతుంది. చూసే భక్తులకి తల్లి ఒళ్ళు జగులు కలిపే విధంగా కనిపిస్తుంది. గ్రామ దేవత 150 కోట్ల విలువైన బంగారంతో నిత్యము కలకల్లాడుతుందంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ ఎక్కడా లేదు. ఇటువంటి తల్లి అనుగ్రహంతో మనమందరం సంతోషంగా సుఖంగా ఉండాలని, ఈ తల్లి అనుగ్రహంతో మన రాష్ట్రం, మన దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నగల కోసం పథకం ప్రకారం చేసిన హత్య కేసును నారాయణపేట జిల్లా పోలీసులు ఛేదించారు. మద్దూరు మండలం జాదవరావుపల్లె గ్రామానికి చెందిన శాంతమ్మను 2 వ్యక్తులు పిలిపించుకుని జాజాపూర్ చెరువు వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేసి నగలు దోచుకున్నట్లుగా ఎస్పీ వినీత్ తెలిపారు. కేసు దర్యాప్తులో హత్యకు పాల్పడిన 2తో పాటుగా నగలు కొనుగోలు చేసిన మరొక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక నిందితుల నుంచి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. శాంతమ్మ 45 ఇయర్స్ ఒక మిస్సింగ్ కేసు ముద్దూరులో వచ్చింది. మిస్సింగ్ వచ్చినాక దానిపైన మనం ఇన్వెస్టిగేషన్ చేసాము. మిస్సింగ్ ఉమెన్ అది చేసినాక మనకు తెలిసింది ఏంటంటే ఆమెతో పాటు ఒక 2 చాలా ప్లేసెస్లో తిరిగినట్టు మనకు సమాచారం వచ్చింది. తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రాజు అనే అతన్ని మనం పట్టుకున్నాం. అతను పెద్దిరెడ్డిపల్లి విలేజ్కి చెందిన అతను. అతనితో పాటు భాస్కర్ అనేటువంటి అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఈమె పరిచయం ఉంది.
పరిచయం ఉన్నాక వీళ్ళిద్దరికి అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. వీళ్ళు ఈ అప్పుల్ని ఎట్లా తీర్చుకోవడం అని ఆలోచించగా వీళ్ళని ఈ శాంతమ్మ వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ స్కార్ఫ్తో మర్డర్ చేసి ఆమె మెడ మీద ఉన్న ఒక 50 తులా గోల్డ్ ఏం దొరికినాయో 50 తులా సిల్వర్ ఏం దొరికిందో ఆ సిల్వర్ని నారాయణపేటలో ఉన్న జాజాపూర్లో ఉన్న ఒక గోల్డ్ షాప్కి అమ్మేసి అక్కడ డబ్బులు తీసుకొని వాళ్ళు దాన్ని వాడుకున్నారు పరంగా. అలాగే ఈ రికవరీ ఫ్రమ్ రిసీవింగ్ ఫ్రమ్ జ్యువెలరీ పరంగా కూడా ఈ ఒక అడ్వైజరీ మెమోని అడ్వైజరీని ప్రతి ఒక్కరికి తరలించాలని మా మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర విశ్వశాంతి మహాయాగంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంకల్పంతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామీజీ ఆశీర్వాదాలు తీసుకుని ప్రాంతాభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం భక్తులు ప్రార్థించాలన్నారు. ఇక ఆగస్టు 3 వరకు కొనసాగనున్న ఈ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. యాగాలు చేస్తూ కల్వకుర్తి ప్రాంతం సుభిక్షాంతంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు క్షేమంగా ఉండాలని, వాడి పంటలతో తులకుగాలని చెప్పేసి వారి ఆశీస్సులతోటి మరి భక్తులు కూడా ప్రతినిత్యం వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు అదేవిధంగా యజ్ఞంలో అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. 3వ తారీఖు ఆగస్టు వరకు అందరూ ఈ యాగంలో పాలు పంచుకోవాలి అని చెప్పేసి స్వామివారి కృప మనపైన ఉండాలని చెప్పి పల్నాడు జిల్లా నరసరావుపేటలో గిరిజన సమైక్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బూక్య సూర్యనాయక్, ప్రధాన కార్యదర్శిగా కొయ్య శ్రీను ఎంపిక చేశారు. గిరిజన సమైక్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ సూచించారు. గిరిజనుల సంక్షేమం, హామీల అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఆయన. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ద్వారా సుమారుగా 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇంతవరకు నయా పైసా కూడా ఇవ్వకుండా అల్లామూలి మాట చెప్తా ఉంది. అటువంటి ప్రభుత్వం పోయిన కూడా రానున్నటువంటి రోజుల్లో మనందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఉన్నటువంటి కమిటీ ఎక్కడైతే గిరిజన ప్రజలు సమస్యల మీద ఉన్నారో, ఎక్కడైతే గిరిజన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ మాట్లాడి అధికారులకు సమస్యలు తెలియజేసి ఆ దిశగా వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి మస రాంబాబు గారికి, అలాగే సిపిఐ సీనియర్ నాయకులైనటువంటి వెంకయ్య గారికి, అలాగే ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. బాబు వివరించారు. GH